తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే, కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. రేపు అనే రోజున మీ వంతు కావచ్చు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి నేను నిన్న నైట్ దోసపిండి అయితే వేసి పెట్టుకున్నాను కదా. ఈరోజు మార్నింగ్ చూడండి పిండి ఎలా పులిసిందో. ఇప్పుడు నేను ఇదంతా ఒకసారి కలిపేసి ఇదిగో ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టేస్తున్నానండి. పిండి చూడండి ఎంత పైకి పొంగుతూ వచ్చింది కదా, గిన్నె నిండుగా. కలిపేస్తే చూడండి లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం కలిపేసి ప్లాస్టిక్ డబ్బాలకు తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. తర్వాత ఇక్కడ నేను ఈ రోజుకి దోశలు పొద్దాం అనుకుంటున్నానండి. దోశల పిండి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. అదే ఈ పిండిని ఈ బాక్స్లో పెట్టంగా మిగిలిన పిండిని ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నిజానికి ఈరోజు గొంతు పునుగులు చేద్దాం అనుకున్నానండి. కాకపోతే మా పిల్లలు వద్దు మమ్మీ దోశ కావాలని గోలగోలు చేశారనమాట. ఇంకేం చేస్తాం, పిల్లలకి ఏది కావాలంటే అదే చేసి పెట్టాలి కదా. ఎందుకని దోశలే పొద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. ఇదిగో పిండి అంతా ఫస్ట్ ఇగో ఈ గిన్నెలోకి అయితే తీసేసానండి. ఇంక ఇదైతే షింక్లో పడేస్తాను, తోమేద్దాము. తర్వాత ఇదిగో ఈ పిండిలో కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు అయితే వేస్తున్నానండి. నాకు వచ్చేసి దిబ్బ రొట్టెలు అంటే చాలా ఇష్టము. కాకపోతే మా పిల్లలు తినరనమాట అంత ఇంట్రెస్ట్గా. ఎప్పుడు దోశే కావాలంటారు. దోశలు తిని తిని బోర్ కూడా అనిపించదు మా పిల్లలకి. ఎక్కువ దోశలు కావాలి మమ్మీ అని ఒకటే గోల్ అనమాట. ఇంకా అందుకే ఈరోజు కూడా దోశలే పోస్తున్నానండి. గొంత పునుగులు బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. మనకి పునుగుల కంటే కూడా గొంత పునుగులు సూపర్ ఉంటాయి కదా. ఆయిల్లో కూడా వేసుకునే పని ఉండదు. కాకపోతే పిల్లలకి ఇష్టం లేదని ఇక వేయట్లేదనమాట. దాంట్లో నేను ఏం వేయకుండా చేస్తాను మమ్మీ అన్నా కానీ వద్దు, మాకు ఏం వేయకపోయినా దోశ కావాలని అయితే అన్నారు. ఎందుకు వద్దంటారంటే గొంతు పునుగులు వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేస్తుంటాం కదా. మా పిల్లలకి వాటి టేస్ట్ కొద్దిగా నచ్చదనమాట. అవన్నీ ఏరి పక్కన పడేస్తారు. ఇవి ఏరుకొని తినటం ఎందుకులని దోశలే కావాలని అయితే అంటున్నారు. సర్లే అని దోశలే పొద్దాం అనుకుంటున్నాను. కాకపోతే దోశల్లో ఈరోజు కొన్ని రకాల దోశలు అయితే చేస్తానండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుతున్నానండి చట్నీకి. పల్లీలన్నీ వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇందులోనే పచ్చిమిరపకాయలు, చింతపండు అయితే వేస్తున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తుంచేసాను అనమాట. అలాగే చింతపండు. ఈ మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేద్దాము. ఇక్కడ వచ్చేసి చల్లారిందండి. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలకైతే తీసుకుందామని తీస్తున్నాను. ఇంకా ఎక్కువ నేను పల్లీ చట్నీ చేస్తుంటానండి. పుట్నాల చట్నీ ఎప్పుడన్నా చేస్తుంటాను. ఈరోజు కూడా పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట ఎప్పటిలాగే. ఈ మొత్తం మిక్సీ గిన్నెలకైతే తీసుకొని మిక్సీ అయితే పట్టేస్తానండి. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఇంకేం వేయట్లేదు. ఇంతవరకు వేసి మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ అయితే స్విచ్ ఆన్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా స్టెప్స్ ఏం కొట్టకుండానే తిరిగిపోతుంది. ఎందువల్ల అలా అయిందో తెలియదు కానీ ఇలా అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. మిక్సీ అంటే అసలు స్విచ్ ఆన్ చేస్తేనే తిరిగిపోతుంది. ఆ స్టెప్స్ ఎందుకు అలా వచ్చినాయో తెలియదు. చూద్దాం అనుకుంటున్నాను కానీ అలానే పోతుంది. ఇదిగో చట్నీ చేసి పక్కనైతే పెట్టేశానండి. ఇంకా స్టవ్ మీద అయితే దోసపెనం పెట్టేశాను. పిల్లల్ని అయితే ఫ్రెష్ అవ్వమన్నానండి బ్రష్లు చేసుకొని. ఇక ఇక్కడ దోశలు అయితే మా బుడ్డోడికి ప్లెయిన్ దోశ కావాలి మమ్మీ అని గోలగోలు చేస్తున్నాడు. మా పాప వచ్చేసి ఎగ్ దోశ తింటానంటుంది. కాకపోతే ఎగ్స్ లేవన్నమాట. మా తమ్ముడిని ఎగ్ తెమ్మని పంపించేశాను. ఇక మా తమ్ముడు వచ్చేసరికి ఈ లోపు నాకు ఒక కారం దోశ పోయి మమ్మీ నేను ఫస్ట్ కారం దోశ తింటాను, తర్వాత ఎగ్ దోశ తింటానని అయితే అంటుంది. సర్లే అని ఇంకా మా బుడ్డోడికి ప్లెయిన్ దోశ పోసిచ్చేసి ఇంకా మా పాపకైతే లైట్గా కారం చల్లి ఇదే కారం దోశ అని చెప్పేసి ఇచ్చేస్తున్నానండి. ఇంకా ఈలోపు మా తమ్ముడైతే రాలేదన్నమాట. ఇక నేను కూడా ఆనియన్ దోశ పోసుకుందాంలే, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయటం ఎందుకని ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఇక ఆనియన్ దోశ కూడా చేసుకుందామని చేస్తున్నాను. ఆనియన్ దోశ ఎప్పుడైనా సరే వేడి వేడి తింటే సూపర్ ఉంటుంది కదా. ఇక మళ్ళీ నేను మా తమ్ముడికి కూడా దోశలు పోయాలి కదా. ఈలోపు ఇవి ఆరిపోతాయేమోనని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ ఒక దోశ పోద్దాము, ఈలోపు వస్తే ఇక వాళ్ళకి ఎగ్ దోశ పోసి తర్వాత ఇంకొక దోశ పోసుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను. ఇదిగో నేను ఇక్కడ ఆనియన్ దోశ చేసేలోపు ఇక మా తమ్ముడైతే ఎగ్స్ తీసుకొచ్చేసి ఇచ్చాడండి. సర్లే ఇంక ఈ ఒక్క దోశ పోసుకొని తర్వాత వాళ్ళకి ఎగ్ దోశ పోసి చేశాక ఇంక మళ్ళీ నేను ఆనియన్ దోశ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే మళ్ళీ ఆనియన్ దోశ అయితే చేస్తున్నానండి. ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. నాకు ఇంతకంటే సన్నగా కట్ చేయటం రాదండి. అందుకే ఇంకా వీలైనంత వరకు సన్నగా ఇలా కట్ చేసేసి ఇక దోశ మీద వేసి కొంచెం కారం అయితే చల్లుతున్నాను. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ కారం అండి. ఇంక ఇది ఒక కారం ఒకటే చల్లేసి పైన కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఆనియన్ దోశకి. అందుకని కొంచెం ఆయిల్ అయితే పైన చల్లుతూ ఉన్నాను.
నాకొచ్చేసి ఆనియన్ దోస, ఇంకా మసాలా దోస అంటే చాలా ఇష్టమండి. ఇంతకీ మీకు ఏ దోస అంటే ఇష్టం? ఇష్టంగా మీరు ఏ దోస తింటారు? దోసలంటే ఇష్టమా? లేదా ఈ రోజుల్లో చాలా మందికి దోసలంటే ఇష్టం ఉంటుందండి. దోసల్లో కూడా ఎన్ని రకాల దోసలండి బాబోయ్! చాలా రకాలున్నాయి కదా! నేను ఈ దోసల్లో ఎన్ని రకాలుంటాయని ఈ మధ్య తెలుసుకున్నాననమాట. ఇంతకుముందు ఒకసారి మేము బయటికెళ్ళాం కదా టూర్‌కి. ఇక అక్కడ చూసానండి ఒక హోటల్‌లో దాదాపు ఒక 100 రకాలున్నాయండి పేర్లొచ్చేసి. ఎన్ని రకాల దోసలో కదా! ఓకే అండి. నేనైతే ఎక్కువ ప్లెయిన్ దోసలు చేస్తుంటానండి ఇంట్లో రెగ్యులర్‌గా. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఆనియన్ దోస, ఎగ్ దోస అయితే చేస్తూ ఉంటాను. ఇదిగో ఇక్కడొచ్చేసి నేనైతే ఆనియన్ దోస ఒకటి చేశానండి. తర్వాత ఇక ఎగ్స్ అయితే 2 ఎగ్స్ ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకొని, ఇంకా ఎగ్ దోస అయితే చేద్దాంలే ఫస్టు. ఎగ్ దోస చేశాక మనం ఆనియన్ దోస పోసుకొని తినొచ్చులే అని అయితే అనుకున్నాను. ఇక అందుకని ఎగ్ అయితే పగలగొట్టేసి దీనిపైన అయితే వేస్తున్నానండి. ఈ ఎగ్ అయితే ఏంటో యెల్లో కలర్ బాగా కనిపిస్తూ ఉంది. నాకైతే ఇవి అసలకి కోడిపెట్టిన ఎగ్సేనా అని అయితే అనిపించిందండి. ఏంటి కోడి కాకుండా ఇంకా వేరే ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారా? ఏమో నిజంగా నాకు అనిపించిందనమాట. ఇవేంటి ఎగ్స్ ఇలా ఉన్నాయని. మామూలుగా మాకైతే ఊర్లో అమ్మ వాళ్ళకి కోళ్ళు ఉండేవండి. నాటుకోడి ఎగ్స్ అయితే బాగా తెలుసనమాట. ఇంగ నాకు ఈ ఎగ్స్ చూస్తే ఏదోలా అనిపిస్తూ ఉంటది. తప్పక తినటమేనండి. అన్నీ డౌట్‌లుగా అన్నిటి మీద డౌట్ పడితే ఇక మనం ఏది తినలేం కదా! అలా మనకి మనమే చెప్పుకొని తినటమే అనమాట. ఇదిగో ఇక్కడైతే ఎగ్ దోస కూడా చేసేసానండి. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాననమాట. ఇంకొకటి నేనైతే ఆనియన్ దోస పోసుకున్నానండి. ఇక నేను తిందామనైతే ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఆనియన్ దోస ఇంకా పల్లీ చట్నీ సూపర్ కదా! తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఈరోజొచ్చేసి బుధవారం అండి. పిల్లలకి స్కూల్‌కి హాలిడే అనమాట. ఇంటి దగ్గరే ఉన్నారు. ఈరోజు ఎందుకు హాలిడే అంటే ఏదో బంద్ అంటండి. ఇక దాని గురించి పూర్తిగా వివరంగా అయితే తెలీదనమాట. మామూలుగా అయితే గవర్నమెంట్ స్కూల్స్‌కి బుక్స్ ఏం రాలేదు. అందువల్ల ధర్నా చేస్తున్నారనో ఏదో అన్నారు. అంత బాగా అయితే నాకు తెలీదు. ఇక అందువల్ల ఈరోజైతే హాలిడే ఇచ్చారనమాట. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. ఈరోజు కొంచెం లేట్‌గానే లేచానండి నిద్ర లేచాక ఇంకా టిఫిన్ అయితే చేసేసామనమాట ఫ్రెష్ అయ్యి. ఇదిగో ఇప్పుడు గిన్నెలన్నీ అలానే ఉన్నాయండి తోమాల్సినవి. వీటినన్నిటిని అయితే ఫస్ట్ తోమేస్తే సరిపోతుందండి. మళ్ళా వాటర్ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా! నీళ్ళైతే ఎప్పుడొస్తాయో తెలీదు. ఇక అందుకని వచ్చినప్పుడే పనులన్నీ చేసుకుంటున్నానండి. ఇది కూడా ఒక రకంగా మంచిదే అనమాట. ఎప్పుడు కంటిన్యూగా వాటర్ వస్తూ ఉన్నాయనుకో నిదానంగా చేసుకోవచ్చులే అని అనిపిస్తూ ఉంటది. ఇప్పుడేంటంటే వాటర్ రావట్లేదు కాబట్టి అయ్యో! ఇప్పుడు ఈ గిన్నెలు తోమకపోతే మళ్ళీ ఎప్పుడొస్తాయి? ఇంక అప్పటి వరకు అవి అలానే ఉంటాయి కదా! అని అనిపించి ముందుగానే వాటర్ వచ్చినప్పుడే తోముకుంటూ ఉన్నాననమాట. మీకు చెప్పాను కదా! మున్సిపల్ వాటర్ అయితే అసలు రావట్లేదండి. ట్యాంకర్ల ద్వారా వాటర్ అయితే తెప్పిస్తున్నారు. ఎంత చూడండి వాడుకోవటానికి కూడా మనం ఇక్కడ నీళ్ళైతే కొనుక్కోవాల్సొస్తుంది. నీళ్ళని ఎప్పుడైనా చాలా పొదుపుగా వాడాలండి. ఉన్నాయి కదా అని మనం వేస్ట్ చేసామంటే నీళ్ళకి చాలా ఇబ్బంది పడాల్సొస్తది. తాగే వాటర్ కొనటం కాదండి. ఇప్పుడు మనం యూజ్ చేసుకునే వాటర్‌ని కూడా కొనుక్కుంటున్నట్టే అనమాట. మా అమ్మ చిన్నప్పటి నుంచి గూడా వాటర్‌ని చాలా తక్కువ యూజ్ చేయాలని చెప్తూ ఉంటదండి. దీని గురించి గూడా నాకు ఒక కథ గూడా చెప్పిందండి. ఆ కథ అయితే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తులేదనమాట. ఎవరికో ఎక్కువ గేదెలున్నయి. ఒక ఆమెకి ఒకటే గేదుంది. నెయ్యి ఒక గేదున్న ఆమెకి ఎక్కువ నెయ్యొచ్చిద్ది. 10 గేదెలున్నామా ఖర్చు పెడతా ఉంటది. పాలన్నీ ఏదో సంథింగ్ కథుందనమాట. నిజానికి నాకు గుర్తుకు రావట్లేదు. ఈసారి ఊరెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అమ్మని కనుక్కొని. ఇక మీకు అనిపించొచ్చండి నీళ్ళకి, ఇప్పుడు నేను చెప్పిన గేదెలకి సంబంధం ఏంటని. మొత్తానికి ఏదో లింక్ ఉందండి. నీళ్ళ ద్వారానే ఈ గేదెలకి ఏదో లింక్ ఉందనమాట. కనుక్కొని ఖచ్చితంగా చెప్తాను. నాకైతే ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. అందుకే చెప్పలేకపోతున్నాను. ఓకే అండి. నేనైతే అక్కడ గిన్నెలన్నీ తోమేశాను. తోమిన తర్వాత ఇంక ఈరోజు గోంగూర పచ్చడైతే చేద్దామని గోంగూర మొత్తం ఒలుచుకొని ఒక గిన్నెలోకైతే తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు అలాగే ఒక టమాటా అయితే ఏసి కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. అలాగే రైస్ కుక్కర్‌లో రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇగో ఇవైతే ఉడుకుతున్నాయండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకుంటాను. గోంగూరలో నీళ్ళు ఎక్కువ పోసానండి. అందుకని స్టవ్ నిండా పొంగిపోయినాయనమాట. డబల్ పనులంటే ఇట్లానే ఉంటాయండి. కొంచెం తక్కువ వాటర్ పోస్తే మళ్ళా మాడిపోతాయేమోనన్న భయంతోటి కొంచెం ఎక్కువే వాటర్ పోసాను. అవేమో
మొత్తం పొంగిపోయి ఇలా స్టవ్ నిండా పడ్డాయి అనమాట. మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇక తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెడుతున్నానండి. మా తమ్ముడు ఇక ఈరోజు జనరలే వెళ్తానంటున్నాడు అనమాట. ఇక అందుకని 9:00కల్లా వంట పని పూర్తి అవ్వాలి కదా, అందుకని వెంటనే పనులు అయితే పూర్తి చేసేస్తున్నాను. మేము లేచిందే లేట్గా అండి, నాకు ముందే చెప్పలేదు. ఇక అందువల్ల ఈరోజైతే కొంచెం లేట్ అయిద్దేమో అని అనిపించింది. ఇక రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇక పచ్చడి తాలింపు వేస్తే సరిపోతుందండి, ఈ టయానికే రెడీ అవుతుందని అయితే అనుకున్నాను. గోంగూరలో ఎప్పుడైనా సరే మనం పచ్చిమిరపకాయలు కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఉడికిన తర్వాత గోంగూర అంతా కొంచెం అయిపోతుంది కదా, అందుకని ఇక్కడికైతే ఇక మిక్సీ అయితే తీసుకొచ్చేసాను. అలాగే మిక్సీ గిన్నె కూడా తెచ్చుకొని ఇందులో అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఇక గోంగూర అయితే పైన ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను చల్లారుతుందని. ఈరోజైతే నాకు గొంతంతా నొప్పిగా అనిపిస్తుందండి, ముక్కులన్నీ పట్టేసినట్టున్నాయి, వేడి జలుబు చేసినట్టుంది, అసలు మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఈ వీడియో షూట్ చేసేటప్పటికి అంతా బాగానే ఉందండి, కాకపోతే ఈరోజు ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈరోజైతే నాకు జలుబు చేసి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఇబ్బందిగా ఉన్నా తప్పదు కదా, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి, లేకపోతే ఇక వీడియోలు అలానే ఆగిపోతూ ఉంటాయి కదా, అందుకే చెప్తున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, పర్లేదు, నేనే కదా మాట్లాడేది, భయపడకండి నా వాయిస్. ఈరోజు కొంతంత పట్టేసింది కదా, అందువల్ల కొంచెం వేరేలా వస్తుందన్నమాట, ముక్కులతో మాట్లాడుతున్నట్టు వస్తుందని అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఏం చేద్దాం, తప్పదు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేం కదా మనం మనుషులం. అప్పుడప్పుడు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, తలనొప్పో గొంతు నొప్పో ముక్కు నొప్పో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి, తప్పదు, ఇక వచ్చినప్పుడు భరించాల్సిందే. ఓకే అండి, ఇక్కడైతే స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ అయితే పోద్దామని తీస్తున్నానండి. ఇది మొన్న తీసుకొచ్చాను కదా ఆయిల్, ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట, ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది బాగా గట్టిగా ఉంది, రావట్లేదు, ఇక అందుకని చాక్ తీసుకొని మొత్తం అయితే చుట్టూ బాగా ఇలా తీసేస్తున్నాను అనమాట. అప్పుడు వచ్చేసింది. ఇక వచ్చాక కొంచెం ఆయిల్ పోసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇందులో ఉంచితే కష్టం అనమాట, ఏదైనా ఒక డబ్బాలోకి అయితే ఉంచేస్తానండి, ఆయిల్ డబ్బాలు ఉన్నాయి కదా అందులోకి అయితే ఉంచేస్తాను. ఇక అయితే ఇప్పుడు ఇందులో ఇంకా పోపు దినుసులు అలాగే కరివేపాకు అయితే వేసానండి, ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇక అవి కూడా వేస్తున్నాను. అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి, మన ఛానల్లో 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందనమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం బాధగా కూడా ఉందండి, వాచ్ టైం అనేది పెరగట్లేదు కదా, అందుకని బాధగా ఉందన్నమాట. పోనీలే సబ్స్క్రైబర్స్ అయినా వస్తున్నారు కదా అని హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఏం చేద్దాం, వాచ్ టైం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏంటో నేనైతే ఎదురు చూస్తూ ఉన్నానండి. కాకపోతే వచ్చిన వాచ్ టైం కూడా తగ్గిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందో, వాచ్ టైం ఎప్పుడు పెరుగుతుందా అని అనుకుంటూ ఉంటాను. నిజానికి నేనైతే వైటీ స్టూడియో అయితే రోజులో ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాను అండి, వాచ్ టైం తగ్గిందా పెరిగిందా అని చూసుకుంటూ ఉంటాను. మన పిచ్చి కాకపోతే ఎన్నిసార్లు చూసినా అదే ఉంటుంది కదండి. ఇంకా నాకు ఇక అలవాటు అయిపోయిందనమాట, రోజులో దూకులు ఆ వైటీ స్టూడియోని ఓపెన్ చేయటం, చెక్ చేసుకుంటూ ఉండటం, వాచ్ టైం ఎంత పెరిగింది ఎంత తగ్గింది అంటే, ఆడియన్స్ ఎప్పుడు మన ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు ఏంటి అనేది కూడా చూపిస్తూ ఉంటుందండి. మన వీడియోలకి ఎంత రీచ్ వస్తుంది ఏంటి అనేవి అన్నీ వైటీ స్టూడియోలో చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని నేను ఎక్కువ వైటీ స్టూడియో అయితే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటాను. నిజానికి తెలియకుండానే ఆటోమేటిక్గా నా చెయ్యి వచ్చేసి ఫోన్ తీసుకోగానే వైటీ స్టూడియో మీదకి వెళ్ళిపోయిద్ది అనమాట, దాని మీదే క్లిక్ చేస్తాను. తర్వాత అనుకుంటా అసలు నేను ఎందుకు క్లిక్ చేశాను, వైటీ స్టూడియో యాప్ ఎందుకు ఓపెన్ చేశాను అనేది అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంతకు ముందు వచ్చేసి నేను ఎప్పుడు ఫోన్ పట్టుకున్నా వాట్సాప్ ఇన్స్టాను చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నిద్ర లేవగానే వైటీ స్టూడియో చూసుకోవటం అయితే అలవాటు అయిపోయిందనమాట. నాకు తెలియకుండానే నేను దానికి అలవాటు పడిపోయాను. నిద్ర లేగటం ఆలస్యం అండి, నేను ఫోన్ పట్టుకుంటే మాత్రం టక్కున వైటీ స్టూడియో యాప్ మీదకి వెళ్ళిపోతుంది, యూట్యూబ్ మీదకినండి. ఇప్పుడైతే ఇంక ఇలానే అవుతుంది, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి. వైటీ స్టూడియోలో అన్నీ చెక్ చేసుకోవచ్చు కదండి, ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు, మన వీడియోలు ఎంతమంది చూస్తున్నారు, అలాగే ఏ ఏజ్ గ్రూప్ ఏజ్ ఉంటుంది కదండి, ఏ ఏజ్ వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు, ఎక్కువ మంది ఏ ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు అన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ టాపిక్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, వాళ్ళు ఎవరి వీడియోలు ఎక్కువ చూస్తున్నారు, ఇలాంటివన్నీ మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తూ ఉంటాయండి. అవి చెక్ చేసుకొని వాటికి అనుకూలంగా వీడియోలు తీయండి అని అయితే యూట్యూబ్ మనకి చెప్తూ ఉంటుంది అనమాట.
నిజానికి మన ఆడియన్స్ ఎలాంటి వీడియోలు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఉన్నారేంటనేది కూడా మనకి వైటీ స్టూడియోలో కనిపిస్తూ ఉంటదండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసి చూస్తే చాలు మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. నాకు వచ్చేసి యూట్యూబ్‌లో కామెంట్స్ అయితే ఆఫ్ చేసేసానండి. నాకు ఎవరైనా కామెంట్ చేసినా గానీ వైటీ స్టూడియోకే వస్తదనమాట. నోటిఫికేషన్స్ రాదు. ఓపెన్ చేసి చూస్తేనే కనిపిస్తది. అలా అయితే పెట్టుకున్నాను. ఓకే అండి. ఇక్కడొచ్చేసి ఇక నేను మా వారి బట్టలైతే ఐరన్ చేస్తున్నానండి. ఇక అన్నీ ఏం లేవులండి. షర్ట్స్ వరకే అనమాట. నిన్న షర్ట్స్ ఉతికానని చెప్పాను కదా ఈవినింగ్ వ్లాగ్‌లో. ఇక అవైతే తీసి ఈరోజైతే ఐరన్ చేస్తున్నాను. వైట్ షర్ట్స్ ఎప్పుడైనా సరే మరకలేమన్నా అంటుకున్నాయంటే మనకు వాటిని వాష్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది కదా! ఇంకా నిన్నైతే నేను చాలా కష్టపడి నీట్‌గా ఉతికేసానండి. తెల్లగా వచ్చేటట్టు ఉతికేసి ఇక ఈరోజైతే ఐరన్ చేసి ఇంక బీరువాలో పెట్టేద్దామని అయితే చేసేసాను. ఇక నిన్న మార్కెట్‌లో కరివేపాకు తీసుకొచ్చానండి. ఇదైతే నేను ఒలవలేదనమాట. ఇలానే ఉంచేసాను. ఇలాగే ఉంచేస్తే తెలుసు కదా! ఇలా ఉంచి ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే 2, 3 రోజులకి వాడిపోతుంది. ఇక అందుకని మొత్తం ఇలా ఒక బాక్స్‌లో అయితే ఒలిచి పెట్టుకుంటున్నానండి. బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నాను. కరివేపాకు ఇలా ఒలుస్తున్నాను. ఇక అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసానండి. కొత్తిమీర అయితే కొంచెం వాడిపోయినట్టు అనిపించింది అప్పుడే. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఒలిచాక కట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్‌లో పెడదాంలే అనుకున్నాను. ఇక కొంచెం లేట్ అయింది కదా! అందువల్ల కొంచెం వడబడిపోయినట్టు అనిపించింది. ఏం చేస్తాను ఇంకా అదే కట్ చేసేసి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇదిగో ఇక్కడొచ్చేసి కరివేపాకు కూడా మొత్తం ఇలా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానండి. ఇక ఈరోజు పిల్లలకి హాలిడే కాబట్టి ఇంటి దగ్గర గోల గోల చేస్తున్నారండి. వాళ్ళని పెట్టుకొని ఈ పనులతోటి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటదనమాట. ఓకే అండి. నేను ఈ వ్లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశాననమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.